దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు వినగానే భారీ సినిమాలు, ఊహకు అందని విజువల్స్, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయి గుర్తుకొస్తాయి. చిన్న కథను కూడా గొప్పగా చూపించగల సామర్థ్యం ఉన్న ఈ దర్శకుడు తన కెరీర్లో ప్రతి సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. మొదట్లో సాధారణ బడ్జెట్తో సినిమాలు చేసిన రాజమౌళి తర్వాత తన స్థాయిని అంచెలంచెలుగా పెంచుకున్నాడు. ఒకప్పుడు మగధీర సినిమాను 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ సమయానికి అంత పెద్ద మొత్తంతో సినిమా తీయడం అంటే నిజంగా సాహసమే. కానీ ఆ సినిమా విజయం చూశాక రాజమౌళి దృష్టి ఇంకా పెద్ద లక్ష్యాల మీద పడింది. ప్రస్తుతం ఆయన వారణాసి అనే భారీ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి 1300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక దర్శకుడు ఇంత భారీ స్థాయిలో ఆలోచించడం అంటే ఆయన కలలు ఎంత పెద్దవో అర్థమవుతున్నాయి. ఒకప్పుడు కోట్లు లెక్క పెట్టుకుంటూ సినిమా తీసిన రాజమౌళి ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఆయన కష్టం, పట్టుదల, కథల మీదున్న నమ్మకం అన్నింటికీ నిదర్శనం. అయితే రాజమౌళి మనసులో చాలా కాలంగా ఒక పెద్ద కోరిక ఉందట. అది మహాభారతాన్ని తెరకెక్కించడం. భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప ఇతిహాసం మహాభారతం. అందులో ఉన్న పాత్రలు, భావోద్వేగాలు, యుద్ధాలు, ధర్మాధర్మాల మధ్య పోరాటం, ఇవన్నీ ప్రపంచ స్థాయిలో చూపించాలంటే ఎంతో విజన్ కావాలి. రాజమౌళి పలు సందర్భాల్లో మహాభారతం తన జీవితాశయం అని చెప్పారు. ఒక దర్శకుడిగా తనకు చివరికి చేయాలనిపించే ప్రాజెక్ట్ అదే అని కూడా తెలిపాడు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సన్నాహాలు మొదలయ్యాయన్న సమాచారం అయితే లేదు. కానీ ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఇటీవల మహాభారతం సినిమాలో 3 హీరోలు ఇప్పటికే ఖరారయ్యారనే మాట సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. పాండవులకు మార్గదర్శకుడు, గీత ఉపదేశం చేసిన వాడు, యుద్ధాన్ని ధర్మపదంలో నడిపించిన శక్తి అన్ని కృష్ణుడిలోనే ఉన్నాయి. అలాంటి పాత్రకు ఎన్టీఆర్ సరిపోతాడు అని రాజమౌళి గతంలోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్లో ఉన్న సంభాషణ శక్తి, భావ వ్యక్తీకరణ, ఆధ్యాత్మిక గంభీరత ఇవన్నీ కృష్ణుడి పాత్రకు బాగా సరిపోతాయని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరో కీలకమైన పాత్ర కర్ణుడు. మహాభారతంలో అత్యంత భావోద్వేగభరితమైన పాత్రల్లో కర్ణుడు ముందు వరుసలో ఉంటాడు. జన్మ రహస్యం, స్నేహం కోసం ప్రాణం పెట్టడం, దాతృత్వం, చివరి వరకు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం ఇవన్నీ కర్ణుడి మహత్తును చూపిస్తాయి. ఈ పాత్ర కోసం ప్రభాస్ పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. వీరుడిగా కనిపించడమే కాదు, కర్ణుడి పాత్రకు అంతర్గత బాధను కూడా చూపించగల నటుడు కావాలి. ప్రభాస్ ఇప్పటికే పురాణ నేపథ్యంలో వచ్చిన కల్కి 2898 AD చిత్రంలో కర్ణుడి పాత్రలో కనిపించి మంచి స్పందన అందుకున్నారు. అందుకే మహాభారతంలో కూడా అతడే కర్ణుడిగా కనిపిస్తే బాగుంటుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇక మూడవ పేరు నేచురల్ స్టార్ నాని. రాజమౌళి ఓ సందర్భంలో నాని కూడా మహాభారతంలో భాగమవుతాడు అని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే ఏ పాత్రలో అనేది మాత్రం బయటకు రాలేదు. మహాభారతంలో అర్జునుడి నుంచి భీముడు వరకు, యుధిష్ఠిరుడి నుంచి అభిమన్యుడి వరకు ఎన్నో శక్తివంతమైన పాత్రలు ఉన్నాయి. నాని తన సహజ నటనతో ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తాడు అని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అతడు ఏ పాత్రలో కనిపించినా ప్రత్యేకత ఉంటుందని అనుకుంటున్నారు. ఇలా చూస్తే ఎన్టీఆర్, ప్రభాస్, నాని ముగ్గురు కలిసి ఒకే చిత్రంలో కనిపిస్తే అది సాధారణ విషయం కాదు. భారతదేశ సినిమా చరిత్రలోనే అతిపెద్ద కలయిక అవుతుంది. కానీ ఇవన్నీ ఇప్పటికీ కేవలం ప్రచారమే. రాజమౌళి తన ప్రాజెక్టు గురించి పూర్తిగా స్పష్టత ఇచ్చే వరకు ఏది ఖరారైందని చెప్పలేం. ఆయన పనిచేసే విధానం చూస్తే ముందుగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకొని సాంకేతికంగా, కథాపరంగా పక్కాగా తయారై తర్వాతే ప్రారంభిస్తాడు. అందుకే మహాభారతం లాంటి మహత్తర ప్రాజెక్టు కోసం ఇంకా సమయం పట్టొచ్చు.